గారు ఇప్పుడు నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలో ఉన్నాయా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా చెప్పాలి మీరు. కృష్ణా ప్రాజెక్టులు మేము కేఆర్ఎంబికి అప్పచెప్పలేదు, అప్పచెప్పబోము. లిఖితపూర్వకంగా శాసనసభ తీర్మానంతో సహా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ కూడా పెట్టినాము. సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కేసీఆర్ డిజాస్టర్ అని కాసేపటి కిందట మీరు అన్నారు యాక్చువల్గా. ఇప్పుడు మరి ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి వాటర్ని అంతా కూడా మళ్ళించి రైతులకు సాయం చేయొచ్చు కదా, ఎందుకు మీ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ కట్టడంలో నిర్లక్ష్యం అవుతుంది అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సార్. అసలు నాకు తెలుసా అండి ఇరిగేషన్? చెప్పండి. అసలు ఏమైనా తెలుసా అండి? కాఫర్ డ్యామ్ ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి ఆయన తెలుసా ఏమన్నా? ఆయన అసలు మాట్లాడొచ్చా? అరే, మొత్తం నాశనం చేసింది మీరు, ఇరిగేషన్ నాశనం చేసిండ్రు. మీరు సరి చేయొచ్చు. ఈరోజు మీరు మాట్లాడే అర్హత లేదు. ముందు మీరు మొత్తం ఆడ లైన్ కట్టి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఇంకా వేరే విషయం మాట్లాడాలి. సార్, ఇందిరమ్మ రాజ్యం చెప్పంటారా? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు, గెలిచారు. ఇందిరమ్మ రాజ్యం అంటే 118 సీట్లో 43 సీట్లు రెడ్లికి ఇవ్వడము, 17 ఎంపీ సీట్లలో 7 రెడ్లికి ఇవ్వడమా సార్? చూడండి చంద్ర, అటువంటి కులపరమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. సీట్లు ఇచ్చారు కదా సార్. ఓకే, సరే. వాస్తవంగా ఈ లేటెస్ట్ సీట్ లిస్టు నిన్న వచ్చింది, నేను మొత్తం లెక్కలు కూడా వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్రీ డెమోక్రసీ. అది అటువంటి విషయంలో మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం ఇది తగదు చంద్ర. అంటే పార్టీ పెత్తనం చేసే వాళ్ళందరూ ఎక్కువ సీట్లు తీసుకోవడం సామాజిక న్యాయం అవుద్దా సార్? సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మీరు ఎమ్మెల్సీలు చూడండి, అడ్వైజర్ పోస్ట్ చూడండి, ఏ విషయం చూడండి, అన్నిట్లో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది సార్. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీట్ రాదని కూడా పదే మీరు అంటున్నారు. ఏ ధైర్యంతో మీరు చెప్తున్నారు సార్ స్టేట్మెంట్? ఎందుకంటే ఒకటి రఘు, నేను పూర్తిగా గ్రాస్ రూట్స్ వర్కర్. నేను బహుశా నేను కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో, కొంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. బహుశా ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో గ్రాస్ రూట్స్, హార్డ్ కోర్ గ్రాస్ రూట్స్ పొలిటికల్ వర్క్ చేసే వాళ్ళలో కొద్ది మందిలో నేను ఉంటా, ఎక్కువ పనిచేసేవాళ్ళు. నాకు గ్రౌండ్ సెన్స్లో అయిపోయింది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఈ శకం అయిపోయింది, ఈ కేసీఆర్ శకం అయిపోయింది. బాయ్ కేసీఆర్ అని ఇంకా పర్మనెంట్ చెప్పేసిన జనం, ఇది టెంపరీ కాదు, పర్మనెంట్గా చెప్పేసి అని చెప్పి నా అభిప్రాయం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గండం వచ్చి పడింది. ఇప్పుడు మోడీ ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక సర్వే చేస్తుంది, ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ తీసి ముస్లింలకు పంచుతుంది, తాళి బొట్లతో సహా కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్టుంది సార్. ఇది అత్యంత దురదృష్టకరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక భారత ప్రధాని పోస్ట్ని దిగజార్చి, హుందాతనం వదిలేసి, ఆ డిగ్నిటీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ పోస్ట్ వదిలేసి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఎన్నడూ కూడా ఆ విధమైన హామీలు ఇవ్వలేదు, మాటలు మాట్లాడలేదు. నరేంద్ర మోదీ మొత్తం చరిత్ర చూస్తే హిందూ ముస్లింలుగా మతపరంగా సొసైటీని డివైడ్ చేసి పెద్ద మాటలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము. ఈరోజు నేను ఒక పౌరునిగా అడుగుతున్నా, ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ బీయింగ్ కాంగ్రెస్ వాది. భారతదేశానికి నరేంద్ర మోదీ ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు? ఏ హామీ నిలబెట్టుకున్నాడు? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైస్ పెరిగినాయి. అసలు ఆయన చెప్పిన ఏ విషయం నిలబెట్టుకోలేదు. నరేంద్ర మోదీ గారు ఈ విధంగా ప్రధానమంత్రి పోస్ట్ హుందాతనం తగ్గించి మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అంటే ప్రజెంటేషన్ ఎక్స్పర్ట్ అని అంటూ ఉంటారు కదా, అంశం ఏదైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అధిష్టానానికి దగ్గర అవ్వడం కోసమేనా అంటే మీ కమెంట్ ఏంటి? ప్రజెంటేషనా? అట్లా కాదమ్మా. బేసికల్ ఏమవుతుందంటే, ఇప్పుడు మేము కొన్ని ఫిగర్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పాలి. ఏమైందంటే రాజకీయ నాయకుల్లో నూనె తిట్టు నేను తిడతా అనే టైప్ ఆఫ్ పాలిటిక్స్ కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి వాటర్ షేరింగ్లో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ ఇయర్స్, ఫిగర్స్, ఫ్యాక్ట్స్ ప్రజల్లోకి డీప్గా పోవాలంటే ప్రజెంటేషన్ ద్వారా ఒక విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చి చేయాలని చెప్పి నా ఆలోచన. అందుకోసమే నేను
ప్రెజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి ఫిగర్స్ పోవడానికి ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. రైట్. ఫైనల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ వేదికగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్లీ నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఎన్టీవీ యాజమానికి, మీ అందరికి కూడా, ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా నేను ఈరోజు నా ఫ్యామిలీతోని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ పోయేది ఉండే, అది వదిలేసుకొని ఈ ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కోసం వచ్చిన. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి నేను మనవి చేస్తున్నా, భారతదేశంలో ప్రజాస్వామ్యం మిగలాలి అంటే బీజేపీని చిత్తుగా ఓడించండి. ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ప్రత్యక్ష సాక్షిని. పార్లమెంట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, పార్లమెంట్ అనే ఇన్స్టిట్యూషన్ని బీజేపీ బలహీనపరిచింది, మీడియా అనే ఇన్స్టిట్యూషన్ని బలహీనపరిచింది, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసింది, చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసింది. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే భారతదేశంలో బీజేపీ బలహీనపరిచింది. టు ప్రొటెక్ట్ డెమోక్రసీ, డిఫీట్ బీజేపీ. ఇక బీఆర్ఎస్ సంగతి అంటే అసలు మీ సమయం, మీ ఓటు వృధా చేసుకోవద్దు. బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజు. ఇక బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, భారతదేశానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను.